ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో ముషం శ్రీనివాస్ అండ్ సద్దాం అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెప్పుకోవడానికి వచ్చారు. అండ్ సూర్యాపేట నుంచి శ్రీను నాయక్ వచ్చారు. సో వీళ్ళందరూ గట్టిగా ప్రశ్నించే గొంతులు. అండ్ హైదరాబాద్ నుంచి సద్దాం ఉన్నారు. సో ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి కూడా బాధితులు చాలామంది వచ్చారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడించాల్సిన అవసరం ఉంది. ఒకటే విషయం నేను చెప్పదలుచుకున్నా, అత్యంత భయంకరమైన పరిస్థితుల మధ్య మేము కాలాన్ని వెల్లదీస్తున్నాం, డౌట్ లేదు అందులో. మొన్న శ్రీనివాస్ రెడ్డి సార్ ఫోన్ చేసి, రఘు ఎట్లా ఉన్నావు, నీ కేసులు ఎంతవరకు వచ్చాయని అడుగుతున్నారు. మేము ప్రతిరోజు ఇంటెలిజెన్స్ పోలీసుల నడకల మధ్య మేము ఆ జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మేము ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో కూడా దాదాపు ఒక 2-3 ఇంటెలిజెన్స్ పోలీసులు మా చుట్టూనే తిరుగుతున్న పరిస్థితి ఉంది. మా ఇంటి చుట్టూ తిరుగుతారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మేము మా సమయాన్ని, మా కాలాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అయినా చెప్తున్నాం, భయపడే ప్రసక్తే లేదు అని, భయపడాల్సిన అవసరం లేదు అని. ఈ పోరాటాన్ని ఇదే స్థాయిలో ఇంకా గట్టిగా కొనసాగిస్తాం. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, చాలామంది మాట్లాడుతున్నారు విలువలతో కూడిన జర్నలిజం చేయండి అని, బాధ్యతాయుతమైన పోస్టింగ్లు పెట్టండి అని. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా. వై సతీష్ రెడ్డి అనే టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ పెట్టిన పోస్ట్ గురించి ఎందుకు మీకు కళ్ళు కనబడతలేవా అని అడుగుతున్నాం. మిస్టర్ డీజీపీ, కేసులతో లోపలికి పోతే బెయిల్ పేపర్లు బయటకు తీసుకొచ్చినాయి, పైకి పోతే ఏ పేపర్లు తీసుకొస్తాయని మాట్లాడుతున్నారు. అంటే ప్రశ్నిస్తే మిమ్మల్ని లేపేస్తామని చెప్తున్నారు. మరి ఎందుకు అరెస్ట్ కాడు? ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత నేనే ఒక వీడియో చేస్తే నిన్న సాయంత్రం వరకు ఈ పోస్ట్ డిలీట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేయరు మరి డీజీపీ? నిన్న సిపి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు, మీకు ఐడి కార్డులు ఎవడిచ్చిండ్రా అంటే, ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నా, ఎవరైతే ఆ జిఎస్ఆర్ టీవీ ఓనర్తో నేను ఉదయం మాట్లాడినప్పుడు, అరే మీకు ఐడి కార్డులు ఎవడిచ్చిండ్రా, మీకు అక్రిడేషన్ ఉన్నదిరా, రాపో. ప్రశ్నించే జర్నలిస్టులను పట్టుకొని రా పో బే ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ, సదరు సిపికి ఒక ఛానల్కి ఎన్ని అక్రిడేషన్ కార్డులు వస్తాయో కూడా తెలియకపోతే ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇంకొక ప్రధానమైన అంశం చెప్పాలి. మేము మా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించే క్రమంలో ఒక తొలి వెలుగు ద్వారా చాలా అంశాలను తెర మీదకి తీసుకొచ్చినాం. సిరిసిల్ల నియోజకవర్గంలో సిరి అనే ఒక 6 సంవత్సరాల పసిపాపని ఒక అరాచకవాది కేటీఆర్ అనుచరుడు అత్యాచారం చేస్తే ఏ మీడియా ఛానల్ రాలే, 1-2 ఛానళ్ళు తప్పితే. నేనే ఆ లొకేషన్లో ఉండి పెద్ద ఎత్తున గట్టిగా ప్రశ్నిస్తే వారం రోజుల తర్వాత కేటీఆర్ వచ్చిండు. ఈ క్షణం వరకు కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగలే. చైత్ర ఇన్సిడెంట్ని వెలుగులోకి తీసుకొచ్చి గట్టిగా ప్రశ్నించింది కూడా ఇదే తొలి వెలుగు. తెలంగాణ రాష్ట్రంలో భూమి సమస్య అత్యంత ప్రధానమైన సమస్య. ప్రతి రైతు 1-2 ఎకరాలు ఉన్న రైతులు భూమిని కోల్పోయి అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. ఫినిక్స్ లాంటి దాదాపు 5,000 నుంచి 10,000 కోట్ల తెలంగాణ జాతి సంపదని దోచుకోబోతుంటే 15 కథనాలు మేము ప్రసారం చేసినాం గత 1-2 నెలలుగా. ఏ ఒక్క పార్టీ మాట్లాడలేదండి, ఆల్ అపోజిషన్ పార్టీస్కి చెప్తున్నాం మేము, తెలంగాణ జాతి సంపద 10,000 కోట్ల సంపదని దోచుకోబోతుంటే ఏ పార్టీ మాట్లాడలే. చివరికి మా కథనాలు డైజెస్ట్ కాక వాడి మీద కాన్సన్ట్రేట్ చేయండి, వీడి మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటూ పోలీసులకి, ఇంటెలిజెన్స్లకి ఫోన్లు చేస్తున్నారు. ఎందుకు మాట్లాడతలేవు మరి? అన్ని పార్టీల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు, ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతిలో తెలంగాణ బందీ అయిపోయింది. వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే ఉప ముఖ్యమంత్రులు. సో వాళ్ళు ఇస్తున్న డబ్బులకి లాలూచిపడి కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేస్తున్నారు. సో దీన్ని మనం రూపుమాపకపోతే, ఈ అవినీతిని ప్రక్షాళన చేయకపోతే తెలంగాణ ప్రజల బతుకులు అత్యంత ఘోరంగా ఉంటాయి. సో దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సోషల్ మీడియా, ఈ యూట్యూబ్ని వేదిక చేసుకొని ఎన్నో కథనాలు మేము ఇచ్చినాం. ఈ కథనాల మీద పోరాటం చేస్తే చాలు ఈ ప్రభుత్వాలని మేల్కొల్పడానికి. సో ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది. చాలామంది మాట్లాడుతున్నారు, ఒక ఫోటో మనం చూపించాలి, ఎందుకంటే బాడీ షేమింగ్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు కదా. జస్ట్ 1 మినిట్లో నేను క్లోజ్ చేస్తా. నా కొడుకుని అన్నాడు, నా మనవన్ని అన్నాడు మాట్లాడుతున్న నాయకులు
ఇదే టీ న్యూస్ ఒకసారి ఓపెన్ చేయండి దయచేసి. టీ న్యూస్ ఓపెన్ చేస్తే వీళ్ళు పెట్టిన థంబ్నెయిల్ ఏందండి? గుండు ప్రొడక్షన్స్ బలుపు మాటలని పెట్టారు. మరి ఇది బాడీ షేమింగ్ కాదా? ఏ పార్టీ నాయకుడు అయితేంది? ఇది ముఖ్యమంత్రి బంధువులు వాళ్ళ కాందాన్ని నడిపించే ఛానలే కదా. ఇదే టీ న్యూస్లో మీరు ఏ వీడియోనైనా ఓపెన్ చేసి చూడండి, ఏ వీడియో కింద అయినా కామెంట్స్ ఉంటాయేమో చూడండి. కామెంట్స్ని టర్న్ ఆఫ్ చేస్తారు. దేనికి చేస్తారండి? ఇప్పుడు మాలాంటి జర్నలిస్టులు లీడర్లు అయినా కూడా ఇంటర్వ్యూ చేస్తే దాని కింద ఏం మాట్లాడతారో జనాలు ఏమనుకుంటున్నారని కామెంట్స్ ఓపెన్ చేస్తారు. మరి ఈ ఛానల్లో ఉన్న కామెంట్స్ని ఎందుకు టర్న్ ఆఫ్ చేశారు? ఎందుకు ఆపేశారు? ఎందుకంత భయం? జనాలు తిడుతున్నారని. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది మీరు ఓపెన్ చేసి చూడండి, టీ న్యూస్ ఓపెన్ చేసి చూడండి, మీ వీడియోల కింద కామెంట్స్ కనబడతాయేమో. సో ఇవాళ సోషల్ మీడియాని, యూట్యూబ్ ఛానళ్ళని క్లోజ్ చేయాలనే ఈ కుట్రని ఎప్పటి నుంచో వీళ్ళ ఆ పని చేస్తారని మనకు తెలుసు. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా 50,000 60,000 ఒక 2-3 సిస్టమ్స్ పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. పోలీసులు ఏం చేస్తారంటే కీబోర్డు, మౌస్ పాయింట్ మొత్తం ఎత్తుకపోతారు. ఇప్పుడు ఆ జిఎస్ఆర్ టీవీ చిన్న ఇంట్లో పెట్టుకొని నడిపిస్తున్నాడు. 2 సిస్టమ్స్ ఎత్తుకపోయారు, కీబోర్డ్స్, మౌస్ పాయింట్లు అన్నీ తీసుకపోతే మళ్ళీ ఎక్కడ కొనుక్కొని ఆయన ఛానల్ నడిపించగలుగుతాడు? ఇప్పుడు అతన్ని రోజు పోలీస్ స్టేషన్లకు పిలిపించి మాట్లాడుతున్నాడు, నువ్వు ఛానల్ క్లోజ్ చేయాలి, నీకు ఎవడిచ్చిండు ఛానల్, నీకు అక్రిడేషన్ ఎక్కడిది, నీకు ఐడి కార్డు ఎక్కడిది అని. సో దయచేసి సార్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మనలో ఉన్న అనైక్యతే మనల్ని మోసం చేస్తుంది. దీని నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. కలిసికట్టుగా నిలబడి ఈ జర్నలిజాన్ని బతికించుకోవాలి. ఈ జర్నలిజం బతికితేనే పేదరికంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులు బాగుపడతాయని నాలాంటి జర్నలిస్టులు అనుకుంటున్నారు. అందరూ నాకంటే చాలా పెద్దవాళ్ళే. మీ ఏజ్లో మీ ఎక్స్పీరియన్స్కున్న ఏజ్ కూడా నాకు లేదు. సో దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సమస్త జర్నలిజం లోకానికి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ అధ్యయన వేదిక సభ్యులకి.